ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన బిల్లు ఆమోదం పొందితే భారత్పై 100% సుంకాల మోత మోగనుంది. అయితే దిగుమతి సుంకాలు విధించే ప్రతిపాదన అమెరికాలోనే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. దేశ ప్రయోజనాలకే నష్టం కలిగిస్తుందన్నారు రిపబ్లికన్ సెనేటర్ రాన్ పాల్. ఆర్థికంగా మన కాళ్లపై మనమే తుపాకీతో కాల్చుకున్నట్లే అని ఆయన హెచ్చరించారు. టారిఫ్ వల్ల విదేశీ కంపెనీలే నష్టపోతాయన్న ట్రంప్ వాదనను రాన్ పాల్ కొట్టిపారేశారు. దిగుమతి సుంకాల అసలు భారం అమెరికా దిగుమతిదారులు, వినియోగదారులపైనే పడుతుందన్నారు. వాస్తవానికి ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా బిల్లును తీసుకొచ్చింది. అప్పట్లో దీన్ని ట్రంప్ ఎకనామిక్ బంకర్ బస్టర్గా అభివర్ణించారు. కొత్త బిల్లు చట్టంగా మారితే ఇండియా, చైనా, స్లోవేకియా, హంగరీ, అజర్బైజాన్ వంటి దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యే ఛాన్స్ ఉంది. కెప్లర్ డాటా ప్రకారం మన దేశం రోజుకు 4.96 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ దిగుమతి చేసుకుంది. జూలైలో రష్యా నుంచే రోజుకు 2.78 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ దిగుమతి అయింది. ఢిల్లీకి అతిపెద్ద క్రూడ్ సరఫరాదారు మాస్కోనే. తక్కువ ధరలు, రిఫైనరీలకు లభించే మార్జిన్లు, ఇతర ప్రాంతాల్లో సరఫరా అంతరాయాలు రష్యన్ ఆయిల్పై ఆధారాన్ని పెంచుతున్నాయి. తాజాగా ట్రంప్ విధానాలతో ఇండియాకు ఇబ్బందులు ఖాయం. ఇంధన రంగంలో కాకుండా ఎగుమతులపై కూడా తీవ్ర ప్రభావం ఉండొచ్చు. అమెరికా భారత్కు అతిపెద్ద ఎగుమతి మార్కెట్లలో ఒకటి. ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్ గూడ్స్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, మెరైన్ ప్రొడక్ట్స్ వంటి రంగాలు అమెరికా మార్కెట్పై భారీగానే ఆధారపడి ఉన్నాయి. రష్యన్ ఆయిల్ కొనుగోళ్ల కారణంగా భారత్పై 100% టారిఫ్ ప్రకటిస్తే ట్రంప్ అమెరికా మార్కెట్లో భారత ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగి పోటీ సామర్థ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. దీంతో ఇప్పుడు ఇండియా ముందు రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను తగ్గించడం, అమెరికాతో చర్చించి మినహాయింపులు సాధించడం, ఇతర దేశాల నుంచి క్రూడ్ దిగుమతులను పెంచి రష్యాపై ఆధారాన్ని క్రమంగా తగ్గించడం వంటి 3 మార్గాలు ఉన్నాయి. వాషింగ్టన్ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది ఢిల్లీ. దీంతో మోదీ సర్కార్ తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశంపై చర్చించడానికి డిబేట్లో పాల్గొంటున్నారు విశ్లేషకులు అంది సత్యం గారు. నమస్తే సార్. నమస్తే సత్యం గారు, రష్యన్ ఆయిల్ కొనుగోళ్లపై భారత్కు 100% గనక అమెరికా టారిఫ్ విధిస్తే ఇది నిజంగా రష్యా పైన ఒత్తిడి పెంచే వ్యూహమా, లేదంటే భారత్ వంటి మిత్ర దేశాలను దూరం చేసుకునే పరిణామమా? ఈ టారిఫ్ అనేది ఒకప్పుడు ఇంటర్నేషనల్ ట్రేడ్ని స్టెబిలైజ్ చేయడానికి ఒక సాధనంగా ఉపయోగించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ మాత్రం, ట్రంప్ మాత్రం ఒక వెపన్గా ఉపయోగించుకుంటున్నాం. ఆ వెపన్ ఏమిటంటే ఇప్పుడు లేటెస్ట్గా రష్యా నుంచి చైనా కానీ, భారతదేశం కానీ, రష్యా మిత్ర దేశాలు కానీ ఆయిల్ దిగుమతులు చేసుకోకుండా దీన్ని అడ్డబెట్టి ఈ దేశాలు ఎగుమతులు, అమెరికా మార్కెట్లకు ఎగుమతులు చేసే వాటి మీద 500% వేయిస్తామన్నారు. ఆ తర్వాత 100% వేయిస్తామని ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అంటే రష్యన్ ఆయిల్ వల్ల, కొనుగోలు వల్ల రష్యాకు కావాల్సిన రెవెన్యూ చైనా, భారత్ తదితర దేశాల నుంచి లభిస్తుంది. ఉక్రెయిన్ మీద యుద్ధం చేయడానికి రష్యాకి ఇది ఒక వనరుగా మారింది. కాబట్టి ఉక్రెయిన్ మీద యుద్ధంలో రష్యా డిఫెన్స్లో పడాలంటే ఈ ఆయిల్ దిగుమతి చేసుకున్న దేశాల మీద ఈ టారిఫ్ అనేటువంటి వెపన్ని ప్రయోగించడానికి ఇప్పుడు లిండ్సే చైనా, రష్యా, ఇరాక్ 26 చట్టాన్ని బయటకు తీసుకొచ్చాడు. దీన్ని సెనెట్లో ఆమోదించారు 86-11 తోటి. రేపు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్కు అంటే దిగువ సభకు 31 నాడు, ఎల్లుండి ఆగస్టు 31 నాడు ఇది చర్చకు పోతుంది. అక్కడ కూడా ఆమోదిస్తే ట్రంప్ దీని మీద సంతకం పెడితే చట్టం అవుతుంది. కాబట్టి రష్యా మీద మరింత ఆంక్షలు విధించడానికి, మరింత కుంచింపజేయడానికి ఈ చట్టాన్ని తీసుకొస్తుంది. ఇక మన భారతదేశం విషయానికి వస్తే ఏ మేరకు ఎఫెక్ట్ అయింది అనుకున్నప్పుడు బ్రాడ్గా అమెరికాకు మనం చేసే ఎక్స్పోర్ట్స్ $86 బిలియన్. అమెరికా మనకు ఎక్స్పోర్ట్స్ చేసేటువంటి ఎక్స్పోర్ట్స్ $46 బిలియన్. మనం సుమారు ఒక $40 బిలియన్ సర్ప్లస్లు ఉన్నాం. కాబట్టి మన ఎగుమతుల్ని
ఇప్పుడు ఈ చట్టం ప్రకారం మన ఎగుమతుల మీద 100% టారిఫ్లు పెంచితే మన దేశం ఎక్స్పోర్ట్ చేసే వాటి ధరలు పెరిగి అమెరికా మార్కెట్లో అమ్ముడు పోకుండా చేయటం అనేది దాని రిజల్ట్. అంటే ఇతర దేశాల ఎగుమతులేమో తక్కువ ధరకు లభిస్తాయి అమెరికన్ మార్కెట్లో, మనం ఎగుమతులు చేసే వాటి మీద టారిఫ్ వేస్తే మన ఎక్కువ ధరకు అమెరికా మార్కెట్లో లభిస్తాయి. కాబట్టి ఎక్కువ ధరలు ఉన్నటువంటి మన ఇంపోర్ట్స్ని కొనకుండా ఉండటానికి ఈ ప్రయోగం చేస్తా ఉన్నాడు. ఈ ప్రయోగం ఇదే. ఎందుకు అమెరికాకు ఆసక్తి వచ్చిందంటే అమెరికా పెద్ద మార్కెట్, ఇంపోర్టెడ్ మార్కెట్. వాళ్ళు ప్రొడక్షన్ కన్నా బిజినెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు గత 30 ఏళ్ళుగా. కాబట్టి చైనా ఎగుమతులలో ఇయర్లీ దరిదాపు $260 బిలియన్ సర్ప్లస్ ఉంది. అట్టే మనం కూడా $46 బిలియన్ సర్ప్లస్, $40 బిలియన్ సర్ప్లస్ ఉన్నాం. ఈ సర్ప్లస్ హరించకపోవాలి, తర్వాత మనం సరెండర్ కావాలి. దీనికోసం ఇవాళ ఈ చట్టాన్ని బయటికి తీశాడు. అయితే ఇదే సందర్భంలో, ఈ చట్టం తీసుకొచ్చిన సందర్భంలో డెమోక్రటిక్ పార్లమెంట్ సభ్యుడు రాంపాల్ ఒక విమర్శ చేశాడు. అయ్యా, నువ్వు వచ్చే ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ మీద ధర పెంచుతున్నావు, వాళ్ళని డిస్కరేజ్ చేస్తున్నావు నిజమే, కానీ ధర పెంచి మన దేశంలో కొనేది మన దిగుమతిదారులు, తర్వాత మన వినియోగదారులు.